నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏంటి అంటే, క్రీస్తు రక్తం చేసే పనులు ఎలా ఉంటాయి, దేవుడు క్రీస్తు రక్తంతో ఏం చేయాలనుకున్నాడు అనే విషయాన్ని మీకు చెప్పాను, మీరు విన్నారు. అదే పందాలో మీరు మర్చిపోయారు కూడా. మర్చిపోరా? మనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మంచిని మర్చిపోతాం, చెడుని చచ్చిపోయినంత వరకు గుర్తుంచుకుంటాం. అది అందరి సమస్య, నీకే కాదు నాకు ఉంటుంది, అందరి సమస్య. చెడు గుర్తుంచుకుంటాం, చెడు గుర్తుంచుకోకూడదు. చెడుని ఏం చేయాలి? మర్చిపోవాలి, మంచిని గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం కంటే మంచిది ఏదీ లేదు. క్రీస్తు రక్తం చేసే పనులు ఏంటంటే, నెంబర్ 1 పాప క్షమాపణ. సర్వ మానవాళి పాపానికి క్షమాపణ ఎందులో ఉంది? క్రీస్తు రక్తంలో ఉంది. కారణం, ఆయన రక్తంలో పాపం లేదు. ఏ సార్? క్రీస్తు రక్తంలో ఏం లేదు? పాపం లేదు. కాబట్టి క్షమాపణ కలిగించే రక్తం క్రీస్తు రక్తం. నెంబర్ 2, దేవునితో అనుసంధానపరచబడే మానవుడు అగరబత్తీల వల్ల అనుసంధానపరచబడ్డాడు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అగరబత్తి అంటారు కదా, అంబికా దర్బార్ బత్తిని వాడండి. కాబట్టి నేనేం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది కొత్త నిబంధన. ఒక పాపిని పరిశుద్ధుడుగాను, ఒక అపరిశుద్ధుడిని పరిశుద్ధుడిగాను, ఒక పాపిని నీతిమంతుడిగాను తీర్చి దేవునితో సహవాసానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమమే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన లేకుండా ఏ మానవుడు దేవుని సహవాసానికి పనికిరాడు. ఎందుకు అంటే అది క్రీస్తు రక్తము చేత చేయబడింది. యేసుప్రభు చెప్పబడింది, నా రక్తం వల్ల అయినా క్రొత్త నిబంధన. క్రీస్తు రక్తం చేసే పనులు. నెంబర్ 3, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. తన సంఘం జకరియా ప్రవచనాన్ని బట్టి, యెషయా ప్రవచనాన్ని బట్టి మహోన్నతుడు సియోనులో స్థాపించిన అమూల్యమైన బండ, అమూల్యమైన రాయి క్రీస్తు. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను. అనేక మంది పునాదులు వేస్తున్నారు కానీ కాలిపోతాయి. ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. పట్టువాడు ఆయన, మూలరాయి ఆయన, శిరస్సు ఆయన, రక్తం ఇచ్చిన వాడు ఆయన, ప్రాణం ఇచ్చిన వాడు ఆయన. ఆయన సంఘానికి శిరస్సు. బుర్ర తక్కువ పనులు అంటే శిరస్సును తీసేయడం అనమాట. బుర్ర తక్కువ పని చేసేవాడు నువ్వు అంటారు కదా, అంటే ఏం తీసేశారు? సంఘానికి క్రీస్తుని శిరస్సుగా తీసేసి ఏ చెట్టునో, ఏ ఊరునో, ఏ పండుగనో, ఏ పాకనో, ఏ పర్వతాన్నో పెట్టారు తప్ప క్రీస్తుని తీసేశారు. 3 విషయాలు చెప్పాను. 1, క్రీస్తు రక్తం వల్ల మానవులకి జరిగే మేలు, పాపాలకు క్షమాపణ, మన అపరాధాలకు క్షమాపణ కలుగుతుంది ఆయన రక్తాన్ని బట్టి. రక్తమే పాపానికి విరుగుడు, రక్తమే పాపికి విడుదల కలిగించడానికి మందు. రక్తము లేకుండా పాపానికి క్షమాపణ లేదు. ఇప్పుడు ఎవరైనా సరే నేను చేసింది తప్పు అని ఇప్పుడు ఒప్పుకుంటే మిమ్మల్ని రక్తం శుద్ధి చేస్తుంది. మారు మనసు పొందడానికి సిద్ధపడిన ప్రతి వ్యక్తిని దేవుని చెంతకు నడిపించడానికి క్రొత్త నిబంధన పనిచేస్తుంది. అది ఎక్కడ నుండి జరగాలంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో నుండి జరిపించాలి. అది బలిపీఠం, అది ప్రార్థనా స్థలం, అది ఆరాధించే స్థలం, ఆరాధించే కేంద్రం క్రీస్తు సంఘం. ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఆరాధించబడేవాడు కాదు. ఇశ్రాయేలీయులు కూడా బలులు, ధూపాలు, నైవేద్యాలు, రక్త ప్రోక్షణ జరిగించమన్నప్పుడు దేశంలో ఎక్కడ పడితే అక్కడ మీరు చేయడానికి వీలు లేదు. నేను నిర్ణయించిన స్థలంకే మీరు రావాలని చెప్పాడు. ఏ స్థలం అంటే యెరూషలేములోనే, యెరూషలేములో తప్ప బయట ఎక్కడైనా ఎవడైనా రక్తాన్ని ఒలిగిస్తే నేను దాన్ని అంగీకరించి దేవుడిని కాదన్నాడు. ఇప్పుడేం చేశాడు అంటే తన కుమారుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కేంద్రంగా పెట్టి మీ పాపాలు క్షమాపణ ఇక్కడే,
క్రొత్త నిబంధన ద్వారా మీకు నాకు సమాధానము ఇక్కడే అని చెప్పి క్రీస్తు రక్తం చేత 3 కార్యక్రమాలు చేశాడు. అనేక మందికి క్రీస్తు కావాలి, ఆయన పేరు అక్కర్లేదు, ఆయన శిరస్సుగా అక్కర్లేదు. అనేక మందికి క్రీస్తు కావాలి, ఆయన రక్తంతో చేసిన క్రొత్త నిబంధన అక్కర్లేదు. అనేక మందికి క్రీస్తు కావాలి, కానీ ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అక్కర్లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఏ సంఘంగానే వెళ్ళండి, క్రీస్తు సంఘానికి వెళ్ళకండి అంటారు. నేనేం చెప్తానంటే, ఏ సంఘము బైబిల్లో లేదు, ఏ సంఘము బైబిల్లోనూ ఏ సంఘము బైబిల్లో లేదు. వాడు ఎవడన్నట్లు ఏ సంఘానికి వెళ్ళి దుంపనాశనం అయిపోతారు. ఆ నాశనాన్ని తప్పించుకోవాలంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు సంఘంలోకి రావాలి. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్థాన సంఘం అది, అందులో మెంబర్స్ అవ్వాలి. మానవులు కట్టినటువంటి శాఖల్లో మెంబర్స్ అయిన వారు దేవుని రాజ్య వారసులు, దేవునితో సంబంధం ఉన్న తనకి. అది మనం మాట్లాడుకున్నాం. రెండో విషయం ఏమిటి అంటే, క్రీస్తు బోధ ద్వారా జరిగే కార్యక్రమాలు. బోధ ఎవరు బోధేది? బోధ అసలు ఒరిజినల్ గా బోధ ఎవరిది? దేవుడిది. బోధ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో ఉన్న దేవుని మాటలు లేదా దేవుని బోధ దేవుడు ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభువుకి ఇచ్చాడు. నువ్వు వెళ్ళి చెప్పు భూలోకానికి అని. యేసు ప్రభు వచ్చి ఒక మాట చెప్పాడు, నేను బోధించు బోధ నాది కాదన్నాడు. యోహాను సువార్త 7 యోహాను సువార్త 7 గుడ్ గర్ల్ అనలేదు, ఎందుకంటే మీరు డాక్టర్ గారు అయిపోయారు. అయినా నాకంటే చిన్న. యోహాను సువార్త 7 నేను బోధించు బోధ నాది కాదంటే మరి ఎక్కడదంటే నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను. నా తండ్రి చెప్పినవే చెప్తున్నాను, నా తండ్రి చేయమన్నవే చేస్తున్నాను. నేను బోధించు బోధ నాది కాదు, నేను ప్రవర్తించు ప్రవర్తన నా కొరకు నేను ప్రవర్తించడం లేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి ప్రవర్తిస్తున్నాను. భూమి మీద ఎవడైనా వాడి కోసం బ్రతుకుతాడు, ఇంకొకటి కోసం ఎవడు బ్రతకడం. కానీ క్రీస్తు తన కోసం బ్రతకలే. ఎవరి కోసం బ్రతికాడు? తన్ను భూలోకానికి పంపించిన తన తండ్రి చిత్తం కోసం బ్రతికాడు. అది జీవితం అంటే. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అంటే అర్థం ఏంటి అంటే, నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు, నీ దేహాన్ని నువ్వు ప్రేమించుకుంటావు. అది జీవితం కాదు. నిన్ను పంపించిన వారి చిత్తం కొరకు జీవించు, అది జీవితం. కాబట్టి ఏం జరిగింది అంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటలో నా సమస్తం ఇవిడుందట. భార్యని ప్రేమించడం చేత కాని వ్యక్తికి పొరుగు వారిని ప్రేమించడము చేత కాదు. భర్తకు లోబడని స్త్రీకి పొరుగు వారిని ప్రేమించడం చేత కాదు. అందుకే ఈ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నేను ఎవరినైనా ప్రేమించాలంటే ముందు ఎవరిని ప్రేమించాలి? నా భార్యను ప్రేమించాలి, అంతే కదా. నా భార్యను ప్రేమించాలంటే నేను ఎవరిని ప్రేమించాలి? నా తల్లిని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? తల్లిని ప్రేమించినోడు ఎవరిని ప్రేమిస్తాడు? భార్యను ప్రేమిస్తాడు. అక్కడే తెలిసిపోద్ది వాళ్ళ అమ్మ అంటే వాళ్ళకి ఎంత ఇష్టం అండి అంటారు కదా. వాళ్ళ అమ్మ అంటే ఇష్టం కాబట్టి నువ్వు ఇష్టపడ్డాడు. ఈ ఎరుబాబులు వాళ్ళ అమ్మను వదిలేయమంటారు కదా. అమ్మను వదిలేయమంటే ఆళ్ళు వదిలేయమని అర్థం. ఎందుకంటే ఆళ్ళలో కూడా ఎవరు ఉంటారు? అమ్మ ఉండదా? భోజేశ మాత అన్నం పెట్టినప్పుడు ఆవిడ ఎవరో అమ్మే కదా. చెప్పరా? అన్నం పెట్టినప్పుడు ఎలా ఉండాలి? అమ్మలాగా ఉండాలి. అన్నం పెట్టినప్పుడు ఎలా ఉండాలి? అమ్మలాగా ఉండాలి. ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే, ఏదైనా పురుషు తేడా వందలయ్యా మా అమ్మలా నువ్వు వండుకుంటున్నావు అంటాడు. అక్కడ కాయలిపోద్దండి. నిజమా అబద్ధమా? ఇలా ఏం లేదండి, సింపుల్గా నిజమేనండి. అత్తమ్మ ఎంతమంది ఒడ్డు పెట్టేవారు. ఆమె అనుభవము, ఆమె చేయిసారము, అంటే ఆమె టాలెంట్. చేయిసారం అంటే ఇంకోటి అనుకోకండి, ఆమె తలంతు నాకు రావడానికి ఇంకా టైం పడుతుందిలండి అని అంటే అక్కడికి ఏమైపోతుంది తెలియదు.
కంచం దగ్గర గొడవే, మంచం దగ్గర గొడవే, పలాయి దగ్గర గొడవే, బండి ఎక్కినప్పుడు గొడవే, దిగినప్పుడు గొడవే, ఆరాధనకి వెళ్ళినప్పుడు గొడవే, వచ్చినప్పుడు గొడవే, ప్రతిదానికి ఇంకా దాన్ని బట్టే ఏం జరిగిపోయిందని వెనక్కి వెళ్తే ఏమీ ఉండదు. ఏం జరిగింది నీకు తెలియదేంటి? ఏం జరిగింది? మీ అమ్మలా ఉండవు అన్నంత తప్పే ఉంది. నిన్ను వల్లే నీ పొరుగువానిని ప్రేమించు అని ఒక్క మాట దేవుడు చెప్పాడు. కాబట్టి అపోస్తలుల బోధ క్రీస్తు బోధ, దేవుని బోధ క్రీస్తుకు వస్తే క్రీస్తు దగ్గర నేర్చుకున్న అపోస్తలులు క్రీస్తు బోధే చేశారు, దాన్ని అపోస్తలులు చేశారు కాబట్టి అపోస్తలుల బోధ అంటున్నాం. అపోస్తలులు కుళ్ళు కపటము లేని మనుషులు, జీవితాల మీద ఆశలు వదులుకున్న మనుషులు, మరణము భయము కాకుండా ఘనంగా ఎంచుకున్న మనుషులు, మరణాన్ని భయంగా చూడకుండా మరణం క్రీస్తులో వస్తే ఒక ఘనమని ఎంచుకొని క్రీస్తు పడిన పాటలలో కొద్దివైపు మేము భరిస్తామని ముందుకు వచ్చి తమ ప్రాణాలు త్యాగం చేసుకున్నారు బోధ కోసం. అది ఆ బాధ ఆయన మాకు ఇచ్చాడు దేవుడు, నేను బోధిస్తాను. ఈరోజు అనేక మంది బోధకులు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే సమర్పణ లేదు. బోధకుల్లో ఈరోజు అనేక మంది సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు బోధ మీద. ఇది నాకు ఇచ్చాడు ఈ కాలంలో దేవుడు, నేను దానికి న్యాయం చేయాలి. దేవుని బోధ, యేసుక్రీస్తు బోధ, అపోస్తలుల బోధ ఈరోజు ఆఫ్టర్ నా చేతిలోకి వచ్చింది. అది దీనికి నేను సంపూర్ణంగా ఏం చేయాలి? న్యాయం చేయాలి. సంపూర్ణంగా దీనికి న్యాయం చేసి ఉన్నట్టు యథార్థంగా 10 మందికి నేను దాన్ని ప్రకటించాలి అన్న సమర్పణ లేకపోవడం వల్ల తాము పట్టుకున్న కత్తితోని లేదా తాము పట్టుకున్న కర్రతోని తామే కొట్టుకోవడం వల్ల డెవలప్ పెట్టుకుంటూ పడిపోయింది, భౌతికంగాను ఆత్మీయంగా. అప్పుడు నాలాంటి చూసి ఏం చేస్తారంటే ఏడుస్తారు. నాలాంటి చూసి ఏం చేస్తారు? ఏడుస్తారు, భయపడతారు. ఆడి దగ్గరికి వెళ్ళకండి, ఆవిడ మార్చేస్తాడు. ఆడి దగ్గరికి వెళ్ళకండి, ఆడు మార్చేస్తాడు. ఆడు అబద్ధ బాధకుడు, ఆడు మంచోడు కాదు, నిందలేస్తారు. నిజంగా నేను మంచోడు కాదని ఎవరిగా అనిపిస్తే ఆ చెడ్డ ఏంటో నాకు వచ్చి చెప్పిస్తే నేను మార్చుకుంటాను కదా. అలాంటి మనుషులు ఉన్నారు. కాబట్టి అపోస్తలుల బోధ లేదా అపోస్తలుల కార్యాలు అనే 2 విషయాలు చెప్పాము. బోధ, కార్యాలు. బోధ ఏంటి? యేసు ప్రభు ఏది చెప్పమన్నాడో అది చెప్పడమే బోధ. కార్యాలు ఏంటి? వారు ఏం చెయ్యాలని దేవుడు నిర్ణయించాడో అదే కార్యాలు. అపోస్తలుల కార్యములు 14 అధ్యాయం. అపోస్తలుల కార్యములు 14 అధ్యాయంలో వారు చేసిన కార్యాలు ఎలాగున్నాయో ఒకసారి చూద్దాం. ఇంకా తీయలేదా? మొదటి ప్రయాణంలో వారు ఆయా ప్రాంతాలు వెళ్ళి తిరిగి మళ్ళీ యెరూషలేము రిటర్న్ అవుతున్నప్పుడు ఇలా అనుకున్నారట. 14 అధ్యాయము 21వ వచనం నుండి వారు ఆయా పట్టణములలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి, శిష్యులంటే ఎవరు? క్రైస్తవులు. అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంత్యోక్యకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవల్లని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవల్లని వారిని హెచ్చరించరి. ఈ మ్యాటర్ ఎవరికి సంబంధించింది? ఇప్పటి వరకు నేను చదివింది, వాళ్ళు చెప్పింది నేను చదివాను కదా, ఇది ఎవరికి సంబంధించింది? విశ్వాసులకు సంబంధించింది. అంటే విశ్వాసులు ఏం చేశారు? విశ్వాసులు హెచ్చరించి బలపరిచి మనం శ్రమలు వస్తాయి అనుభవించి ఎక్కడ ప్రవేశించాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, జాగ్రత్తగా ఉండండి అని ఇంతవరకు ఎవరో చెప్పారు? విశ్వాసులకు చెప్పారు. చెప్పి వారు చేసిన కార్యం ఏంటంటే 23వ వచనంలో, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించిన తర్వాత పిసిదియా దేశం అంతటా సంచరించి పంఫూలియాకు వచ్చి తర్వాత ప్రయాణాన్ని ముగించుకొని కిందకు వచ్చేసారు. ఏం చేశారు? ఏ ప్రాంతాలకు వెళ్ళారో ఆయా ప్రాంతాల్లో శిష్యులను తయారు చేశారు. ఈ శిష్యులను తయారు చేసిన తర్వాత ఈ విశ్వాసుల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నారు. వాక్యం చెప్పి ఆత్మీయంగా బలపరిచి వారిని హెచ్చరించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి
వారిని కాపలా కాయడానికి ప్రతి స్థానిక సంఘంలో పెద్దలను ఏర్పరిచారు. ఎంత బాధ్యత అది! ప్రతి స్థానిక సంఘంలో ఎవరిని ఏర్పరిచారు? పెద్దలను ఏర్పరిచారు. కాబట్టి ఒక స్థానిక సంఘాన్ని కట్టడం ఎంత ముఖ్యమో, ఆ స్థానిక సంఘాన్ని తర్వాత కాచి ఒక ఆర్గనైజేషన్గా నడిపించడానికి పెద్దలను తయారు చేయడం కూడా అంతే అవసరం. ఈరోజు అనేక మంది దుర్మార్గులై, స్వార్థపరులై, దుష్టులై, దేవుని సొమ్ము తినేసి తమ తర్వాత సంఘాన్ని కాయడానికి పెద్దలను తయారు చేయకుండా తమ కొడుకులకి, అల్లుళ్ళకి ఇదేదో ఒక సొంత ఆస్తిలాగా, ఎకరా భూమిలాగా 10 తులాలు బంగారం ఇచ్చినట్లు కొడుకులకి, అల్లుళ్ళకి, కోడళ్ళకి, మనవళ్ళకి, మనవరాలకి సంఘాన్ని ఆభరణంగా ఇచ్చేస్తున్నారు. తెలుసా మీకు? మధ్యలోకి మరి ఎవరిని రానివ్వరు. ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తారు. ఎవరైనా ప్రశ్నించినా సరే సంఘంలో ఎవరైనా ఇదేం పద్ధతి అండి, ఇదేం పని అండి, ఈ ఫైనాన్స్ బాగులేదండి, లేకపోతే ఈ కార్యక్రమాలు బాగులేవండి, లేకపోతే ఇవి బాగులేవండి అని అంటే మీరు వచ్చి నడిపించండి అనరు. సరే దిద్దుకుందాం రండి అనరు, సరి చేసుకుందాం రండి అనరు. వాళ్ళు ఎల్లగా ఈ సంఘంలో నుంచి వెళ్ళిపోతారా, మేము ప్రశాంతంగా మా కార్యక్రమాలు చేసుకుంటాం అన్నట్టు తయారయ్యారు. నేను ఏ ఒక్క వ్యక్తి పేరు మీద కానీ ఒక్క వ్యక్తిని నిందించడానికి కానీ చెప్పట్లా. వాస్తవాలు ఏంటంటే, నువ్వు చనిపోయిన తర్వాత, బోధకుడిగా నువ్వు కన్ను మూసిన తర్వాత నువ్వు సంపాదించినటువంటి ఆత్మల పరిస్థితి ఏంటి? వాళ్ళు చెదిరిపోకుండా ఉండడానికి నువ్వేం చేశావు? ఏం చెయ్యాలి అంటే, ఇదిగో అపోస్తలులు చేసినట్టు చెయ్యి. వాళ్ళు బాప్తీసాలు ఇవ్వడమే కాకుండా, విశ్వాసాలు కట్టడమే కాకుండా, ఆ కట్టినటువంటి విశ్వాసులు చెదిరిపోకుండా ఉండడానికి తమ తదనంతరం సంఘాల్లో ఎవరిని ఏర్పాటు చేశారు? పెద్దలను ఏర్పాటు చేశారు. కానీ ప్రతి స్థానిక సంఘంలో ఇప్పుడు ఎవరు ఉండాలి? పెద్దలు ఉండాలి. అప్పుడు పెద్దలు ఉంటే అప్పుడు వాళ్ళు బుద్ధి వస్తుంది, భయం వస్తుంది, జాగ్రత్త వస్తుంది. ఒక నీతి, నియమము, భయము, భక్తి, దేవుని ఎడల వంటి బ్రతుకుతారు విశ్వాసం. అవి అపోస్తలుడు చేసిన కార్యాలు. ఈ దుర్మార్గులు ఏమంటారంటే, అలాంటి అర్హతలు ఎవరికి లేవు బ్రదరు, అలాంటి అర్హతలు ఉన్నోడు ఎవరు లేదు బ్రదరు అని అంటారు. అంటే మళ్ళీ ఈ చర్చ్ తాలూకు ఫైనాన్స్ ఈ మొత్తం నా చేతుల్లోకి వెళ్ళిపోతాయి కదా, పెద్దల చేతుల్లోకి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు కదా, అలాంటి అర్హతలు లేవంటారు. ఎవరికి ఉంటాయి అర్హతలు? నువ్వు బోధిస్తే కదా అర్హతలు ఉంటాయి, నువ్వు తయారు చేస్తే కదా అర్హతలు వస్తాయి, నువ్వు నియమిస్తే కదా. అబ్బాయికి అక్షరాలు రావంటే ఎన్నాళ్ళు బడికెళ్ళకపోయినా రావు, బడికెళ్తే వస్తాయి. సువార్థకుడు సంఘ పెద్దల్ని తయారు చేయాలనుకున్నప్పుడు వారిని ఎన్నాళ్ళు వదిలేసిన అలాగే ఉంటారు. ఆ వాక్యం చెప్తే తయారవుతారు. విశ్వాసులైన పిల్లలు తయారవుతారు. విశ్వాసులైన పిల్లలకు బాప్తిసాలు ఇచ్చిన తర్వాత వారిని నాయకులుగా నియమించవలసిన బాధ్యత సువార్థకుడుగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అదంతా నాకు అక్కర్లో ఒక 2-3 విశ్వాసులు ఉంటే అలా వచనం ఉంది కదా, ఎక్కడ 2-3 కూడితే అక్కడ వారి మధ్యలో నేను ఉంటున్నాను వచనం ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని 2 ఉంటే చాలు, పాస్టర్ గారు అయిపోతాడు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి సువార్త చేయడం ప్రారంభిస్తే అతనికి 40-50 సంవత్సరాలు వచ్చినప్పుడు సంఘం తయారవుతుంది కదా. ఆ సంఘం ఎలా తయారవ్వాలి అంటే, స్త్రీలు, పురుషులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల్లాగా, యవనస్తులు పిల్లల్లాగా, వయసులో పెద్దవారు తల్లుల్లాగా, తండ్రుల్లాగా. మీరు రేపు పొద్దున్న తల పండిపోయి మీ పిల్లలు పుడితే ఈ పిల్లలు మిమ్మల్ని చూసి డాడీ రా డాడీ కూర్చో డాడీ అనాలి. తెలుగులో దద్ద అంటే బాగోదు కదా. ఇప్పుడు మీరు మీ అబ్బాయి పిల్లలకే మీరు తాత కాదు, రేపు ఆ వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని ఏమని పిల్లాలి? తాత అని పిల్లాలి. మీ అబ్బాయి వయసు ఉన్న వాళ్ళు ఏమని పిల్లాలంటే, రై డాడీ వచ్చాడు చైరవండ్రా అనాలి. మీరు రేపు పొద్దున్న పెద్దలు అయిపోతారు, వస్తారు, అమ్మ వచ్చింది కూర్చోవండ్రా అనాలి. అమ్మ అంటే నన్ను నేను అమ్మలా కనబడుతున్నానా అనకండి. ఆంటీ అంటున్నారు నన్ను ఆంటీలా కనబడుతున్నా అనకండి. యాక్చువల్గా నన్ను అడిగితే ఆంటీ అంకుల్ అనకూడదు.
ఆంటీ అంకుల్ అంటే పిన్నే అత్త, మామ చిన్న అర్థం కాదనమాట. స్పష్టంగా తెలుగులో ఏమని పిలాలి? చెల్లి, అక్క, అమ్మ, దాద. అలా తెలుసుకోవాలి. అపోస్తలులు వాక్యాన్ని బోధించారు. వారు యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న వాక్యాన్ని బోధించారు. కపటపు మాటలు కానీ, ధనాపేక్షను కప్పిపెట్టు వేషం కానీ వారు వేయలేదు. వారి క్యారెక్టర్ని కాపాడుకున్నారు. తనువు చాలించినంత వరకు సువార్త చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఏరియాలోకి వెళ్ళి స్థానిక సంఘాలు కట్టారు. కట్టి ఆ సంఘాల్లో సమస్యలు పరిష్కరించారు. అందరూ ఒకలాగా ఉంటారు కదా. ఓ స్థానిక సంఘాలు అందరూ ఒకలాగా ఉంటారా? ఎన్ని సమస్యలు వస్తాయో, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ వస్తాయి, లీడింగ్ ఫీలింగ్స్ వస్తాయి, భార్యాభర్తల మధ్య సమస్య వస్తాయి, అన్నదమ్ముల మధ్యలో సమస్య వస్తుంది, తోటికోడళ్ళ మధ్యలో సమస్యలు వస్తాయి, అక్కా చెల్లెల మధ్యలో సమస్యలు వస్తాయి, ఆస్తి గొడవలు వస్తాయి. ఇన్ని సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు వారు ప్రేమతో పరిష్కరించారు. ఏ ఒక్కరు ఆత్మని కోల్పోకూడదన్న ఉద్దేశంతో ప్రేమతో పరిష్కరించారు. సమస్యలు పరిష్కరించి సంఘాన్ని ఆత్మీయంగా నిలబెట్టేవారు. అలాంటి పరిస్థితి రావాలంటే మనకి పెద్దలు ఉండాలి. మన దురదృష్టం ఏంటంటే కుల పెద్దలు ఉన్నారు లేరా? కులాల్లో పెద్దలు లేరా? ఉంటారు, వాళ్ళకి భయపెడుతున్నారు. కానీ సంఘానికి ఎవరు లేరు? పెద్దలు లేరు. కానీ సంఘానికే ఎవరు ఉండాలి? క్వాలిఫైడ్ ఎల్డర్స్ ఉండాలి. అది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మూడో విషయం ఏమిటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు ఇలా రాసి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఎట్లనగా, అంతేనా, తన ప్రేమి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు లాంట, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు లాంట, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు లాంటి అని మార్చారు కొంతమంది. యేసుక్రీస్తు లాంటి కాదు, యేసుక్రీస్తు ద్వారా. అక్కడ అలా కాకండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అన్నాడు. ఆత్మ యొక్క నియమం అన్నాడా? ఆత్మ నియమాలు అన్నాడా? అలా మార్చారు దాన్ని. ఆత్మ యొక్క నియమం అన్నాడా? ఆత్మ నియమాలు అన్నాడా? ఆత్మ యొక్క నియమము ఏది? క్రొత్త నిబంధన. ఆత్మ యొక్క నియమం ఏది? క్రొత్త నిబంధన. ఒకటే కదా? వినండమ్మా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మ యొక్క నియమం అంటే నియమము, క్రొత్త నిబంధన. మరి దీన్ని ఎలా మార్చారంటే జీవ నియమాలు అన్నారు. జీవ నియమాలు అంటే నిబంధనలా? నిబంధన. నిబంధన, నిబంధనల. ఆత్మ యొక్క నియమం అంటే నిబంధన, నిబంధనల. అది దేని కోసం మాట్లాడుతున్నాడు? మూడు చట్టాల కోసం మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయి జాలకపోయినో దేవుడు దానిని చేసెను. 3 చట్టాలు మాట్లాడాడు. 1 పాప మరణముల నియమము, 2 ధర్మశాస్త్రము, 3 ఆత్మకు జీవమునిచ్చు నియమము, క్రొత్త నిబంధన. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, జీవ నియమము అనుంటే ఏ నియమాలు అన్నారు? జీవ నియమాలు అన్నారు.
మీకు అర్థం లేదు కదా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. అది కాదండి, ఆత్మ ఫలాలు ఉంటాయి కదా 5. దాని కింద చదవండి. ఫలమా ఫలములా? 5:22. ఫలమా ఫలములా? అర్థమట్లా మీకు? ఫలమా సింగులరా ఫలములా? ఆత్మ ఫలములు అంటున్నారు. ఆత్మ ఫలములు అనగానే ఒకడేం చేశాడంటే ఇన్ని ద్రాక్ష పళ్ళు, ఇన్ని నారింజ పళ్ళు, ఇన్ని సపోర్ట్ పళ్ళు, మొత్తం ఫలాలన్నీ వేసేసాడు. ఇప్పుడు చూసిన వాళ్ళకి ఎలా ఉంది? ఆత్మ ఫలము కాదు, ఎలా ఉంది? ఫలాలు అన్నట్టు వేసాడు అనమాట. అలా మార్చేశారు బైబిల్ని. ఫస్ట్ ఏ వచనం చదివారు మీరు? ఫస్ట్ యేసుక్రీస్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 వచనంలో క్రీస్తు ద్వారా అన్నాడా, క్రీస్తు లాంటి అన్నాడా? క్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అన్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? కుమారులుగా స్వీకరిస్తున్నాడు. యేసుక్రీస్తు లాంటి కుమారులు కాదు. యేసుక్రీస్తు లాంటి కుమారులుగా ఉండడానికి జన్మనివ్వలేదు. నేను క్లియర్గా చెప్పాను. దేవుడు మనిషికి ఎందుకు జన్మనిచ్చాడు అని అనేదానికి నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే దేవుడు మనుషులతో ఏం చేయాలనుకుంటున్నాడు? సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఇదిగో నేను మహోన్నతమైన స్థలములలో నివసించిన వాడు ఆయనను, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను, విరిగి నలిగిన మనస్సు గలవారి యొద్దను నివాసము చేస్తాను. తన స్వరూపంతో తాను సహవాసం చేయాలనుకుంటున్నాడు దేవుడు. తన మహిమ కోసము తాను సృజించిన వారితో సహవాసం చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఇదిగో దేవుడి నివాసం మనుషులతో కూడా ఉంది. ఉద్దేశం అది, క్రియేషన్ ఇది. ఓకేనా? యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు లాంటి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరిస్తున్నాడు. అది సంకల్పం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరిస్తున్నాడు అంటే దేవుని సంతానం సాతాను సంతానం అయిపోయాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు యూదుల్లో నుండి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. మీకు గుర్తుందా? సర్ప సంతానమా అన్నాడు. అనలేదా? మత్తయి సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం ఇచ్చే సంఘటన ఉంటది. ప్రభువైన యేసు ఆయన దగ్గర బాప్తిస్మం పొందడానికి రాకముందు ఆయన దగ్గరికి బాప్తిస్మం పొంద వస్తున్న వారిని చూసి ఆయన ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానం అంటే పాము పుట్టినోళ్ళారా అని అర్థమా? సాతాను సంతానమా అని అర్థమా? సాతాను సంతానమా అని అర్థం. సర్ప సంతానమా? రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడో. అదిగో అబ్రహాం సంతానం అని విరవేగుతున్నారేమో, జాగ్రత్త. గొడ్డలి చెట్టు వేరున రెడీగా ఉంది. ఫలాలు ఫలించిన ప్రతిదీ చెట్టుని దేవుడు ఏం చేస్తాడు? నరికేస్తాడా అని వాళ్ళు హెచ్చరించాడు. డైరెక్ట్గా హెచ్చరించడం లేదా? హెచ్చరించాడు. అదే పందాలో యేసుబాబు దగ్గరికి వచ్చారు యూదులు. వచ్చి నువ్వు దేవుడి కుమారుడు అయితే ఏదో ఒకటి చెయ్యి, ఒకటి చెయ్యి ఇక్కడ అంటున్నారు సూచక్రియని. అప్పుడు యేసుబాబు ఏమన్నాడు? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను చేయమని అడుగుతున్నారు. యోనాని గురించిన సూచక్రియ తప్ప మరేది మీ మధ్య చేయబడదు అనేసాడు. యోనా జీవితంలో జరిగింది తప్ప మరేది మీ మధ్యలో మరి చేయను అనేసాడు. మనిషి కుమారుడు తన మహిమతో కూడా ఉన్నప్పుడు చూస్తారు మీరు. సూచక్రియ కావాలా మీకు? సూచక్రియలు చూస్తే కానీ నన్ను నమ్మరా అని చెప్పి హెచ్చరించాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రీతి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? త్రూ క్రైస్ట్, మనలను తన కోసము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడమే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన అంటే దేవుడు క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని రక్షించడం అనేది దేవుని ఏర్పాటు. ఓకేనమ్మా? అది మన వల్ల జరిగింది కాదు, అది దేవుని ఏర్పాటు. దాన్ని కృప అన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ ఏర్పాటు, ఈ కృప, ఈ ఏర్పాటు ఒక కృప కావున మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. ఎవరి వరం? కృప, దేవుని వరం. యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించడం అనేది దేవుని వరం, అది కృప. ఈ లోకంలో ఒకసారి చూడండి, నా వైపు చూడండి. ఈ లోకంలో ఒక నీతిమంతుని చెంత చేరే భాగ్యం నీ కుటుంబానికి దొరికింది. ఈ లోకంలో ఒక పాపరహితుడు చెంత చేరే భాగ్యం మీకు దొరికింది. ఈ లోకంలో ఒక నిందారహితుడి రక్తం దగ్గరికి వచ్చే భాగ్యం మీకు దొరికింది. ఈ లోకంలో ఎవరు ఆయనని అమెరికా దేవుడు అనుకుంటున్నారో, ఎవరు ఆయనని బ్రిటిష్ దేవుడు అనుకుంటున్నారో, ఎవరు ఆయనని కులం తక్కువ అనుకుంటున్నారో, ఎవరు ఆయనని మతస్థాపకుడు అనుకుంటున్నారో, అలాంటి లోకంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించినని ఛాలెంజ్ చేసిన యేసుక్రీస్తు పాపం లేనివాడు. ఇవాళ మీ ఫ్యామిలీ, ఇవాళ నా కుటుంబం ఎక్కడికి వచ్చాయంటే ఒక పాప రహితుడి దగ్గరికి వచ్చాయి. ఆయన చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అన్నాడు. ఇది ఎంత భాగ్యం. కాబట్టి ఇదైతే మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేయాలనుకున్నాడు? కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. యేసుక్రీస్తు లాంటి కుమారులను బైబిల్లో ఉండదు. యేసుక్రీస్తు ద్వారా అని బైబిల్లో ఉంటది. యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా ఏం చేయాలనుకున్నాడు? యేసు క్రీస్తు ద్వారా స్వీకరణ. యేసుక్రీస్తు ద్వారా ఏం చేయాలనుకున్నాడు? మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలనుకున్నాడు. మనము పాపురం, ఆయన లాంటి వారము కాదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. అది బైబిల్లో ఉంది. అప్పుడు స్వీకరించిన తర్వాత మనం ఆయన మాదిరిని అనుసరించాలని ఉంది, ఆయన్ని పోలి జీవించాలని ఉంది, ఆయన అడుగుజాడల్ని కనిపెట్టాలని ఉంది. అంతే తప్ప క్రీస్తు లాంటి కుమారులుగా ఉండడానికి మనకు జన్మనిచ్చాడు అన్నది కాదు. బైబిల్లో ఎక్కడ లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం జరిగింది అంటే మనల్ని కుమారులుగా స్వీకరించాలి, దత్తత తీసుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు ఏం చెప్పాడంటే క్రొత్త జన్మ ఎత్తాలన్నాడు. ఏమెత్తాలి? కుమారులుగా స్వీకరించాలనుకున్నప్పుడు మనల్ని ఏ జన్మ ఎత్తమన్నాడు? క్రొత్త జన్మ ఎత్తాలి మీరు అన్నాడు. క్రొత్త జన్మ ఎత్తాలట. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువే నికోదేముతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఏమన్నాడు? యూదుల అధికారి అయిన నికోదేము అని పరిశీలన ఒకడు, అతను రాత్రి ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు మరియు దేవుడు నీకు తోడై ఉంటే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడను చేయలేడని ఆయనతో చెప్పగా యేసు ఇట్లనెను, ఒకడు క్రొత్తగా జన్మించిందేనే గాని అతడు ఏం చూడలేడట, దేవుని రాజ్యమును
చూడలేడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు దత్త స్వీకారం జరగాలి అంటే ఒక మనిషి ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. క్రొత్త జన్మ అవ్వాలి. ఏ జన్మ అవ్వాలి? క్రొత్త జన్మ అవ్వాలి. క్రొత్త జన్మ. ఏ జన్మ ఎత్తాలి? ఏమి జన్మ నీ జన్మ అంటాం కదా. ఏం బతుకురా నీ బతుకు అని అంటాం కదా. ఆ జన్మ దత్త స్వీకారం జరిగే వరకు పనికిరాదు. ఏమి జన్మరా నీ జన్మ, ఏం బతుకురా నీ బతుకు, నీ బతుకు చేడా, నీ జన్మ ఎందుకురా, నీలాంటి బతకపోవడం వేస్ట్ రా, భూమికి బతుకురా అంటారు కదా. మీరు ఇప్పుడు వినలేదా? అంటే అర్థం ఏంటంటే అది కరెక్ట్ కాదని అర్థం. లైఫ్లో మిస్టేక్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలనేసరికి ఈ వ్యక్తికి ఎలాంటి సందేహం వచ్చిందంటే, అదేంటి క్రొత్తగా జన్మించడం ఏంటి? ముసలివాడైన మనుషుడు తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళా జన్మింపగలడా అని అడిగితే, అది కాదు నాయన, అది శరీర సంబంధమైన జన్మ, అది అందరికీ వస్తుంది. ఏం చెప్పాడు? శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయోనై ఉన్నది. నేను చెప్పిన దానికి మీరు ఆశ్చర్యపోకండి. క్రొత్త జన్మెత్తాలి. ఏ జన్మెత్తాలి? క్రొత్త జన్మెత్తాలి. ఎందుకు క్రొత్త జన్మెత్తాలి మీరు ఆలోచించండి. క్రొత్త జన్మనందు కుమారులుగా కుమార్తెలుగా దేవునికి క్రీస్తు ద్వారా స్వీకరించబడే వారి క్రొత్త జన్మనందు బాప్తిస్మము ముడిపడి ఉంటుంది. కుమారులుగా కుమార్తెలుగా దేవుడు స్వీకరించాలనుకున్న తన ఉద్దేశానికి క్రొత్త జన్మని యేసు ప్రభువు వారు ప్రతిపాదిస్తే ఆ క్రొత్త జన్మనందు బాప్తిస్మము ముడిపడి ఉంటుంది. అందుకే బాప్తిస్మం తీసుకునే వ్యక్తికి తాను క్రొత్తగా జన్మిస్తున్నాడన్న స్పర్శ ఉండాలి. క్రొత్త జన్మకు సంబంధించిన స్పర్శ లేకుండా బాప్తిస్మం తీసుకుంటే చెల్లదు. కుమారులుగా కుమార్తెలుగా యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాలనుకున్న దేవుని సంకల్పానికి అనుగుణంగా ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మిస్తే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. రాజ్యంలో ప్రవేశించలేడంటే మీరు ఏదనుకుంటారేమో, రాజ్యంలో ప్రవేశించడం అంటే పరిపాలనలోనికి రావడం. రాజ్యంలో ప్రవేశించడం అంటే అందులోకి రావడం. రాజ్యం అంటే పరిపాలన, రాజ్యం అంటే ఏలుబడి, రాజ్యం అంటే అది ఒక రకమైనటువంటి భూభాగం కాదు, ఎందులో నుంచి అందులోనికి జంప్ అవడం. అక్కడ అది ఒక రకమైన ఏలుబడి ఉంటుంది, అది ఒక రకమైన పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలన, ఆ ఏలుబడి హృదయాల మీద మనసుల మీద రాయబడిన ప్రకారం జరుగుతుంది. దాన్ని స్వీకరించడానికి వచ్చేవాడు ఏ జన్మెత్తాలి? క్రొత్త జన్మెత్తాలి. రాజ్యం అంటే ఇందులో నుంచి అందులోకి చంపవడం కావాలనుకుంటున్నారు అనేక మంది. ఈరోజు అదే అనుకుంటున్నారు, ఇది మతం అనుకుంటున్నారు. మతం కాదు ఇది. ఎందులో నుంచి రావాలి? ఒక రకమైనటువంటి భౌతిక పరిపాలనలో నుండి ఒక రకమైన ఆత్మ సంబంధమైన పరిపాలనలోనికి రావాలి. దైవ పరిపాలనలోనికి రావాలి. దైవ ఏలుబడిలోనికి రావాలి. దైవ నిర్ణయాలని శిరసా వహించడానికి రావాలి. అది రాజ్యం. ఇంతవరకు మీ మాటలు, మీ చేతల వల్ల మీ జీవితాలు గడిచిపోయాయి. ఇప్పుడు మీరు కొత్తగా జన్మించితే కానీ ఎందులోకి రాలేరు, దేవుడి రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏంటి? పరలోకం వెళ్ళిపోవడం కాదు. భూమి మీద ఉన్నప్పుడే దేవుని పరిపాలన మీలో జరగాలి. దాన్ని అంగీకరించడానికి ఏ జన్మెత్తాలి? క్రొత్త జన్మెత్తాలి. క్రొత్త జన్మనందు ఏ ముడి పెట్టాడు? బాప్తిస్మం ముడి పెట్టాడు. బాప్తిస్మం వేరు, క్రొత్త జన్మ వేరు. బాప్తిస్మం పొందబోయే వ్యక్తికి ఏం తెలియాలి? నేను క్రొత్తగా జన్మిస్తున్నాను అని తెలియాలి. అప్పుడు క్రొత్త జన్మనందు కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను వ్యక్తి జన్మించడానికి సిద్ధపడితే దేవుడు
తన పరిశుద్ధాత్మని ఆ వ్యక్తి హృదయాల్లోనికి పంపి ముద్రిస్తాడు. క్రొత్త జన్మనందు ఒక వ్యక్తి క్రొత్త జన్మ పొందడానికి ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒక వ్యక్తి కొత్తగా జన్మించడానికి నిర్ణయం తీసుకుంటే నీటిలో జరిగే ఈ ప్రక్రియ జరిగినప్పుడు ఈ వ్యక్తిలోనికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ వస్తాడు. అది దేవుడు చేసే పని. అప్పుడు అలా జరిగినటువంటి వ్యక్తి దానికి సిద్ధపడినప్పుడు పాపాలు పడుకోవాలి కదా. మరణము, సమాధి, పునరుత్థానం. మరణము అంటే నీ పాపాల విషయంలో చనిపోవడం. సమాధి అంటే ఇంకెన్నడూ పాపము చేయకుండా నేను చచ్చిపోయాను, ఇదిగో ఈ దేహాన్ని సమాధి చేసేసాను, ఈ దేహంతో మరి అన్నట్టు పాపము చేయని ఒప్పుకోవడం. అప్పుడు పునరుత్థానము అంటే నూతన జీవం పొందడానికి యేసు మాదిరిలో తిరిగి మృతుల్లో నుంచి లేవడం. అప్పుడు పాప విముక్తుడు అవుతాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడు అంటే యేసులోకి సంబంధించింది కాదు, ఆయన పాపం లేని వాడే. మనము మన పాపాల విషయంలో ఏమవ్వాలి? చనిపోవాలి. అలా చనిపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నీటిలోకి వెళ్ళాలి, చనిపోవాలి, సమాధి చేయబడేది, 3వ దినాన్న తిరిగి లేచాలి. ఇప్పుడు చెప్పండి, దేనికి ఏది సహకరిస్తుంది? బాప్తిసానికి క్రొత్త జన్మ సహకరిస్తుందా? క్రొత్త జన్మకి బాప్తిసం సహకరిస్తుందా? క్రొత్తగా జన్మించడానికి ఏది సహకరిస్తుంది? బాప్తిసం సహకరిస్తుంది. ఓకేనా? క్రొత్తగా జన్మించడానికి ఏది సహకరిస్తుంది? బాప్తిసం సహకరిస్తుంది. అప్పుడు క్రొత్త జన్మ ఎందుకు అంటే దేవుడికి పాత మనసు అక్కర్లేదట. దేవుడికి ఏ మనసు అక్కర్లేదు. మొదటి సమూయేలు 10:6. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10:6లో యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వచ్చినప్పుడు నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఏ మనసు వస్తుంది? పరిశుద్ధాత్మ వస్తే ఏ మనసు వస్తుంది? క్రొత్త మనసు వస్తుంది. సౌలుతో మాట్లాడుతూ సమూయేలు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చేవాడు ఏ మనసు వస్తుంది? క్రొత్త మనసు వస్తుంది. ఏ జన్మ ఎత్తితే క్రొత్త మనసు వస్తుంది? సరే, ఇక్కడ ముగించేసి రొట్టె రసం ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు బయలుదేరితే కరెక్ట్గా నేను అక్కడికి ఆరాధన టైం వెళ్ళిపోతాను. మరి వినని వాళ్ళకి ఎందుకు చెప్పాలి? గ్రహించిన వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఇవన్నీ కిందనే పోతున్నాయి కదా, గాలిలో పోతున్నాయి కదా నా మాటలు. మళ్ళీ అడుగుతారు, యేసుక్రీస్తు లాంటి కుమారులా, యేసుక్రీస్తు ద్వారా కుమారులా? యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేయాలనుకున్నాడు? కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించాలనుకున్నాడు. ఇది మీకు అర్థమైంది కదా. అప్పుడు కుమారులుగా స్వీకరించాలనుకుంటే ఏ జన్మ ఎత్తమన్నాడు? కొత్తగా జన్మించండి అన్నాడు. చెప్పాడా లేదా? ఒకడు కొత్తగా జన్మిస్తే గాని ఎందులో ప్రవేశించలేడు? దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏంటి? పరిపాలనలోనికి రావడం. పరిపాలనలోనికి రావడం అంటే ఏంటి? ఆయన ఏది చెప్తే అది చేయడమే. ఇంతవరకు నువ్వు నీకేది నచ్చితే అది చేసుకున్నావు. ఇప్పుడు ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. పరిపాలన అంటే అది. అర్థం లేదా? ఇప్పుడు పరిపాలన ఎలా ఉంటుంది? కొత్త నిబంధన పరిపాలన, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అని ఉంది. ఇది ఉందా లేదా? లేదా? ఇది పరిపాలనే కదా. అంటే ఈ జన్మెత్తిన తర్వాత మీకు ఏం చెప్పాడు? మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే అందుకు రావాలి. అప్పుడు స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు, అది పరిపాలనే కదా. పరిపాలన కదా. చెప్పలేదు అనగా ఎవరు చెప్పారు? యేసుప్రభువే చెప్పాడు. ఎవరు యేసుప్రభు? ఎవరు? మన రాజే కదా.
చెప్పండి. ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చెప్తే వింటారా? మరి రాజు చెప్తే వినాలా? ఏం చెప్పాడు? యవనస్తులు ఉన్నారు, పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకు ఎవరు చెప్పారు? మన రాజు చెప్పాడు. ఆ పరిపాలనలోనికి రావడానికి ఏ జన్మ ఎత్తాలి? క్రొత్త జన్మ ఎత్తాలి. చిన్నలారా పెద్దల్ని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. వృద్ధుని గద్దించగా తండ్రి వాళ్ళే భావించి అన్నాడు. అది పరిపాలనే కదా, చెప్పండి. అంటే ఇప్పుడు క్రొత్త జన్మ ఎందుకు ఎత్తాలి? దేవుడి పరిపాలనను అంగీకరించడానికి ఎత్తాలి. అంటే దేవుడు ఏది చెప్తే అది చేయడానికి. అదే దేవుడి రాజ్యం అంటే. దేవుడి రాజ్యం అంటే ఒక కుండి కాదు, ఈ కుండిలో నుంచి ఆ కుండిలో గెత్తిసాం అనడానికి. ఒకడు క్రొత్తగా జన్మిస్తే ఎందులోకి వస్తాడు? దేవుని రాజ్యం అనకండి, దేవుని పరిపాలనలోకి వస్తాడు. రాజ్యం అన్నా, పరిపాలన అన్నా, ఏలుబడన్నా ఒకటే. సంకల్పం అన్నా, చిత్తమన్నా, ఉద్దేశమన్నా ఒకటే. ఎలాగో రాజ్యమన్నా, ఏలుబడన్నా ఒకటే. నేను చెప్పే కంటే దేవుడు నా పిల్లలకు చెప్తే మేలు. రైట్, నేను నీకు జన్మనిచ్చాను రా, చదివిస్తున్నాను రా, అన్నం పెట్టాను రా, చెత్త నా కొడక, నీ తండ్రిని రా, నాకు పుట్టవరా, నేను చెప్పినట్టు వినరా అని తండ్రి అన్ని కంటే దేవుని రాజ్యంలోకి పంపించాడు అనుకోండి కొడుకుని, దేవుడు ఏం చెప్తాడు? నీ తండ్రిని తల్లిని. సింపుల్. అయితే ఇది దేవుని రాజ్యము ఇలాగుంటుందనే సంగతి వాళ్ళకి తెలియక ఆలకించినవి ఆలకించేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని రాజ్యం అది అనుకోవట్లేదు. మీకేం అర్థమైందా? అర్థం లేదమ్మా? రైట్. ఇప్పుడు క్రీస్తు ద్వారా, క్రీస్తు లాంటి క్రీస్తు ద్వారా ఏం చేయాలనుకున్నాడు? మనల్ని తన పిల్లలుగా స్వీకరించాలనుకున్నాడు. స్వీకరించాలనుకున్నప్పుడు ఏం చేయమన్నాడు? నాకు పుట్టండి అన్నాడు. నాకు పుట్టండి అన్నాడు. నీకు పుట్టాలంటే ఏం చేయాలంటే బీజం వేసుకోండి అన్నాడు. ఏంటో బీజం అంటే ఇదిగో పరిశుద్ధం. నువ్వు నీటిలోకి వస్తే నీకు పరిశుద్ధాత్మ వస్తాయి. వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే దానికి సంబంధించి బాప్తిస్మం పోయింది. బాప్తిస్మం అంటే ఏం జరుగుతుందంటే నువ్వు చచ్చిపోతావు. ఏ విషయంలో? ఇంకెన్నడూ నీ దేహంతో పాపం చెయ్యను, నా దేహం పాపానికి పనికిరాదు అని దేహం చచ్చిపోతాడు పాపం విషయంలో. అప్పుడు సమాధి చేసేస్తాడు సువార్తికుడు. అప్పుడు సమాధిలో నుంచి మళ్ళీ ఎందుకు పైకి ఎత్తాడు? మళ్ళీ పాపం చేయడానిక, జీవం పొందడానిక? నిత్య జీవం కోసం పైకి వస్తాడు. బాప్తిస్మము అనే ఈ క్రియ క్రొత్త జన్మ అనే దానికి ఉపకరిస్తుంది. అనేక మంది బాప్తిస్మం అన్నా కొత్త జన్మ అన్నా ఒకటి అనేస్తారు. కాదు, క్రొత్తగా జన్మించడం దేవుని పరిపాలనలోనికి రావడానికి బాప్తిస్మం పొందాలి. ఓకేనా? అప్పుడు ఎవరు చెప్తారు మనకి ప్రవర్తన? అమ్మ చెప్తాడా, నాన్న చెప్తాడా, అత్త చెప్తాడా, మామ చెప్తాడా, క్రీస్తు చెప్తాడా? క్రీస్తుని రాజు అయితే నీకు క్రీస్తు చెప్తాడు. అలాగెందుకు జరగాలని దేవుడు కోరుకున్నాడు అంటే ఇలా చేస్తే ఏమొస్తుందట? కొత్త మనసు వస్తుంది. మొదటి సమూయేలు 10:6లో మనుషుల్లో ఏ మనసు రావాలి? కొత్త మనసు వస్తుంది. పాత మనసు దేవుడికి అక్కర్లా. మనస్సు అనేది కోరికలకు సంబంధించిందని మనకు తెలుసు, అవునా? మనస్సులో ఏముంటాయి? కోరికలు ఉంటాయి. అవి పాతవి. ఇప్పుడు కొత్త జన్మ ఎత్తిన వాళ్ళకి ఎలాంటి కోరికలు రావాలి? కొత్త కోరికలు రావాలి. కొత్త మనసు నీ మీదకి వస్తుంది అన్నాడు. అంటే ఎక్కడ పరిశుద్ధాత్మ ఉంటాడో అక్కడ వారికి ఏ మనసు ఉంటుంది? కొత్త మనసు ఉంటుంది. సౌలు పాత మనసుతో సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు ఆయన్ని అభిషేకించాడు, ఆయనకి పరిశుద్ధాత్మ వచ్చాడు. నువ్వు ప్రవచిస్తావు, ఇప్పుడు వాక్యం చెప్తావు సౌలు అన్నాడు. గాడిదలు కాల్చుకున్నాడు. వాక్యం చెప్పడం ఏంటంటే దేవుడు నీకు క్రొత్త మనసు ఇస్తాడు అన్నాడు. అప్పుడు సౌలుకి దేవుడు ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు, కొత్త మనసుని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆలోచనలు ఎలాగుంటాయి? కోరికలు ఎలాగుంటాయి? అనుభవాలు ఎలాగుంటాయి? అభిరుచులు ఎలాగుంటాయి? అంత కొత్తదైపోతాయి. కానీ మనకు అర్థం కాక మళ్ళీ పాత బతుకులే బ్రతుకుతాం.
పాత ఆలోచనలే, పాత సంఘటనలే, పాత విధానాల్లోనే జీవిస్తున్నాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మీరు నూతన పరచబడాలి, కొత్త మనసు రావాలి, కొత్త జన్మ ఎత్తాలి. ఓకేనా? 10వ అధ్యాయము, అదే అధ్యాయంలో 9వ వచనం చూడండి. అతడు సమూయేలును అతని నుండి వెళ్ళిపోవటకై తిరిగి రాగా దేవుడు అతనికి ఏ మనసు అనుగ్రహించాడు? కొత్త మనసు అనుగ్రహించాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత. పరిశుద్ధాత్మ వస్తే ఏ మనసు వస్తుంది? కొత్త మనసు వస్తుంది. మన ఆలోచనలు మారలేదు, మన భావాలు మారలేదు, మన క్రియలు మారలేదు, మన తాత్పర్యాలు మారలేదు, మన ఉద్దేశాలు మారలేదంటే ఎవరినో తప్పు పట్టడం కాదు, మన మనసు మారలేదంతే. ఇంకొకటి క్లియర్గా చెప్పాడు, మీ మనసు మారి నూతన పరచబడడం వల్ల రూపాంతరం పొందండి అన్నాడు. ఏం మారాలి? ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు మారుతుంది అంటే బాప్తిస్మం తీసుకొని నేను దేవునికి పుడుతున్నాను, దేవుడు నన్ను దత్తత తీసుకుంటున్నాడు, నేను మనిషిని, పాత మనిషినే, కానీ ఇప్పుడు నేను ఎవరికి జన్మిస్తున్నాను? దేవునికి జన్మిస్తున్నాను, ఆయన బీజం వేసుకుంటున్నాను. ఇప్పుడు నా మనసు ఎలా ఉండాలి? కొత్త ఆలోచనలు రావాలి. పాత వద్దు ఇంకా. అందుకే చెప్పాడు పాతవి గతించినంటే వీళ్ళు జనవరి పట్టుదల అనుకుంటారంటే అదే చదువుతారు. ఆ వాక్యం మీద 2026కి 2025కి రాసినట్టు చాలా విషయాలు ఉన్నాయి, వరుసగా మీకు తెలియజేస్తాను. ఓకేనా? మనల్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు. అలా స్వీకరించాలనుకున్నప్పుడు దేవుడు ఏ జన్మ ఎత్తాలన్నాడు? కొత్త జన్మ ఎత్తాలన్నాడు. కొత్త జన్మ ఎత్తితే నీటిలో ఏం జరుగుతుంది? నువ్వు నీటిలో దిగితే ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు. అప్పుడు ఏ మనసు వస్తుంది? కొత్త మనసు వస్తుంది. వచ్చిందా? వచ్చింది. కానీ మళ్ళీ మనం ఏం చేసాం? పాడు చేసుకోవడం. పాత ఆలోచనలు, పాత స్వభావం, పాత అనుమానం, పాత కక్షలు, పాత ద్వేషాలు అన్నీ పాతలే. అయితే కొత్తది ఉంది. ఎప్పుడు? కొత్త పాప కొనుక్కున్నప్పుడు, కొత్త ప్యాంటు పూసుకుంటూ వేసుకున్నప్పుడు అలా నిర్మలంగా కొంతసేపు బాగుపడతాం. ఆ తర్వాత మళ్ళీ ఏమైపోతాం? అంటే కొత్త బట్టల గురించి చెప్పాలా, దేని గురించి చెప్పాడు? కొత్త మనస్సు నీకు రావాలి, నూతన మనసు రావాలి. నూతన మనసు రావాలంటే మనకు అర్థమైపోతాయి, ఎస్ ఇది పాతదే కదా, నేను ఇంకెలా ఆలోచించకూడదు, ఇది పాతదే కదా, నేను ఇంకెలా చేయకూడదు, ఇది పాతదే కదా, నేను ఇంకెలాగా ప్రయాసపడకూడదు. ఇప్పుడు నూతనంగా ఆలోచించాలి, దేవుడికి ఇష్టమైనట్టు ఆలోచించాలి, దేవుడికి నచ్చినట్టు జీవించాలని మనస్సు కొత్తది వచ్చేటట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మ వస్తే కానీ కొత్త మనసు ఎవరికి రాదండి. ఓకేనా? మనల్ని దేవుడు ఎలా స్వీకరించాలనుకున్నాడు? ఇప్పుడు మనం ఎలా జీవించాలి? నూతన జీవితాన్ని జీవించాలి. ఓకేనా? నూతన జీవితాన్ని జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. మనం చిన్న విషయం ఏంటంటే దానికోసం యేసు ప్రభువు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎవరి కోసం ఎవరు చచ్చిపోతారు ఈ లోకంలో? ఎవరి కోసం ఎవరు ప్రాణం పెడతారండి? మన కోసం, మహిమలమైన మన కోసం ఆయన అక్కడి నుండి వచ్చి శరీరాన్ని ధరించి ఎక్కడ దెబ్బలు కాసి చచ్చిపోవాల్సిన అవసరం ఏమిటైంది? ఒక్క మాట అంటేనే మనం పడలేం కదా, అలాంటిది ఎక్కడి నుండి వచ్చాడు మహానుభావుడు, అంత దూరం నుంచి వచ్చాడు మన కోసం. అన్ని దెబ్బలు, అన్ని అవమానాలు, అన్ని హింసలు ఆయనకు అవసరమా? ఎంత ప్రేమతో ఈ కార్యక్రమం చేశాడో చూడండి దేవుడు. మన పిల్లల్ని ఎవరో ఏదైనా అంటే తట్టుకోలేము, పిల్లలకి ఏదైనా జరిగితే మనం తట్టుకోలేము. అలాంటి దేవుడు తన కుమారుడిని దుర్మార్గులకు అప్పచెప్పించాడు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. వాళ్ళ దొరికాడు కదా అని వాళ్ళ ఇష్టం వచ్చిన దెబ్బలు కొట్టేశారు యేసుప్రభు. అవునా? ఒకసారి ఆ యేసుప్రభు స్థానంలో మీ అబ్బాయినో మీ అమ్మాయినో పెట్టుకుని ఆలోచించండి, లేకపోతే మీ ఆయన్నో మీ ఆవిడనో పెట్టుకుని ఆలోచించండి. చిన్న అవమానం కాదు కదా అది. కారణం ఏంటంటే ఎంత చేయడానికి మనం మారాలని.
మనం మన కోసమే ఈ కార్యక్రమం అంతా చేశాం. చిన్నసారి అది ఊహించితేనే భయమే చేస్తుంది. ఏమంటే మీ అబ్బాయిని ఎవడో పొడిచేటట్టు అని అన్నారు అనుకోండి, ఎంత తొందరగా వెళ్ళాలి, ఆయన పట్టుకోవాలి, అడగాలని అనుకుంటాం లేదా? ఒక చిన్న సమస్యకే అలాంటిది ఆయన ఎన్ని బాధలు, ఎన్ని హింసలు, ఎన్ని దెబ్బలు కొట్టేశారు మహానుభావుడు. నోరెత్తలేదట ఆయన. అలాంటి వాడు యేసు ప్రభు మన కోసం మరణించాడు.